కొడుకుల నుండి రక్షణ కల్పించమని జామి అన్నపూర్ణ సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆశ్రయించి జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చిన్న కొడుకు మధుసూదన్ రావు దగ్గర ఆశ్రయించి ఉన్నానన్నారు. మరో కొడుకు తనను ఇంటి నుండి బయటకు పంపించి తన భర్త సంపాదించిన ఆస్తిని దౌర్జన్యంగా తీసుకున్నారని వాపోయారు. ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు మరియు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షలు విలువ చేసిన ఆస్తి ఉన్నప్పటికీ అవసరానికి రూపాయి కూడా లేకుండా పోయిందన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గాలి బ్లేడర్లలో రాళ్లు ఉన్నాయని, వాటిని తీయడానికి 5 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పారన్నారు. అధికారులు స్పందించి తన ఆస్తిని తనకు అప్పగించాలని అన్నపూర్ణ కోరారు. చిన్నోడి దగ్గర నా దగ్గర ఉంటాడు. చిన్నోడు కొన్నాళ్ళ పాటు ఉన్న తర్వాత నాకు ఆస్తి 4 తులాల బంగారం 4,000 రూపాయలు ఇస్తే నేను పెంచుతాను నేపథ్యం లేదని అంటే నేను మరి అలాగ ఇవ్వలేనురా అనేసి అంటే నన్ను నొగ్గిసి బొబ్బిలు వెళ్ళిపోండా. 3 మాసాలు ఆ ఇంట్లో ఉన్నాను. భయపడిపోయి కొడుకు ఫోన్ చేసి వచ్చేసాను ఇక్కడికి. 2 సంవత్సరాలు అయింది. ఒక్కరు కూడా తొంగు చూడలేదు. ఏటయిందో చూడలేదు. మరి నా ఆస్తులు ఇచ్చారంటే నీకు ఎక్కడో నీ దిక్కుని కొడుకు చెప్పుకొని అంటున్నాడు. నీ ముఖం చూస్తే పాపం అని అంటున్నాడు. మరి ఏడు చెయ్యాలండి? నేను నా ఆస్తులు ఇస్తే నేను అమ్ముకోవడము చేయడము నా పేరు చేసుకొని ఎవరు నాకు పెంచొద్దు. ఒక మనిషిని పెట్టుకొని నేను అక్కడ ఉంటాను. ఇది ముగ్గురండి. పెద్ద కొడుకు ఇతను, ఇంకొక కొడుకు ఉన్నాడు. ఆ చిన్న కొడుకు అంటే అక్కడ ఉన్నాడు పీరియడ్లోను, బొబ్బుల దగ్గర పీరియడ్లోను. అక్కడే ఉన్నాయి. 2 ఇళ్ళు ఉన్నాయండి. ఖాళీ స్థలం ఉన్నదండి. ఒక షాప్ ఉన్నదండి. 40 సెంట్లు భూమి ఉన్నదండి. అతని పేరు మీద ఉంది, నా పేరు మీద లేదండి. షాపు నా పేరు మీద ఉంది. కొడుకుల పేరు మీద లేదు, మా ఆయన పేరు మీద ఉంది ఇల్లు. నాకు ఆస్తి కావాలా? నా ఆస్తి నాకు ఇల్లు ఖాళీ చేస్తే నా ఇల్లు తనఖా పెట్టేసి అడిగినా ఖాళీ చేయను దిక్కుని కూడా చెప్పుకో, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఇంట్లో ఉండండి అని అనేసిన్నాడు. అధికారులు ఎవరెవరు కలిసారు ఎంతవరకు? ఈ ఇష్యూ మీద ఇదిగోటి మేడం గారికి, ఆర్డీ మేడంకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసాము. చర్యలు ఏమైనా తీసుకున్నారా? నేను చెప్తాము, చేస్తాము. పని జరగలేదు కానీ చెప్తామన్నారు. చెప్తామమ్మా నీకే వస్తుంది జాగా, నీ జాగది అవలే కొడుకులు అడ్డడకు లేదు అని అన్నారు. రాలేదు. ఇవటి నాకు ఇప్పుడు కిడ్నీ రాళ్ళకి చేరిపోయి కడాలి. 5 లక్షలు ఉండాలి అంటున్నారు. గుండె ఆపరేషన్ అయ్యింది. బీపీ ఉంది, షుగర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కీలవాత ఉంది. అది మీకు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? మీ ఆస్తులన్నీ అక్కడ ఉండిపోయి మీరు ఇక్కడ ఉంటున్నారు. పెద్ద కొడుకు చూస్తున్నాడు. నాకు పెన్షన్ వస్తుందండి. నాకు పెన్షన్ 20,000 వస్తుంది. 15,000 అవుతుంది నెలకి. మరి ఇప్పుడు ఆపరేషన్ డబ్బులు లేవు. చచ్చిపోవడం బతకడం అయ్యమంటే నేను ఇల్లు ఖాళీ చేయని దిక్కులు కూడా చెప్తా అంటున్నాడు.
అప్పు చెప్పిస్తే నేను తనఖ పెట్టుకోవడం అమ్మడమో చేయడమో చేసి నా జబ్బు బాగా చేసుకుంటాను. మరి నేను సంపాదించి నాకు ఇవ్వకపోతే నేను బతకడం అవ్వాలండి. మీ దయ మరి.